హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయ్యి సీట్ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ లో రిపోర్ట్ చేశారు. దానికి లాస్ట్ డేటు ఆగస్టు 31 అని మనందరికీ తెలుసు. సో ఎవరైతే కాలేజ్ లో రిపోర్ట్ చేశారో వాళ్ళు ఒకవేళ కానీ ఇప్పుడు ఆ కాలేజ్ వద్దు అనుకున్నట్లయితే, అంటే వాళ్ళ సొంత స్టేట్ లో కానీ ఎక్కడైనా మంచి కాలేజీ కానీ అలాట్ అయ్యి ఉంటే, అలాంటి సందర్భంలో ఈ స్టూడెంట్స్ కాలేజ్ వదులుకొని వెళ్ళాలి అనుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాన్నే ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అంటామండి. ఇక్కడ మీరు చూడొచ్చు న్యూస్ అండ్ ఈవెంట్స్ లో. ఈ న్యూస్ అండ్ ఈవెంట్స్ లో డిఫరెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ మీరు నోటీస్ ఫర్ రిజిగ్నేషన్ ఇన్ రౌండ్ 1 యూజీ కౌన్సిలింగ్ 2024 అని చూసినట్లయితే, రిజిగ్నేషన్ అంటే అర్థము ఫ్రీ ఎగ్జిట్ అని అర్థం. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యారో వాళ్ళు ఆ సీటు వద్దు అనుకుంటే, జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే, ఓకే, వాళ్ళు వద్దు అనుకుంటే ఇమ్మీడియట్ గా మీరు ఎక్కడైతే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు మీ సర్టిఫికెట్ తీసుకొని, మీరు కట్టినటువంటి ఫీజు కూడా తీసుకొని, అక్కడ మేము ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని వెళ్తున్నాము అని చెప్పి ఒక లెటర్ రిటర్న్ గా రాసి అక్కడ ప్రిన్సిపల్ కి హ్యాండ్ ఓవర్ చేసి మీరు విత్డ్రా చేసుకొని బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఈ నోటిఫికేషన్ లో డీటెయిల్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇదే నోటిఫికేషన్. ఇది ఆగస్టు 31న రిలీజ్ అయింది. మనకి అడ్మిషన్ 31 ఆగస్టు మధ్యాహ్నం 2 గంటల వరకు ఎక్స్టెండ్ చేశారు. ఎవరైతే కాలేజ్ లో జాయిన్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు వద్దు అనుకున్నట్లయితే కానీ, వాళ్ళు ఒకవేళ స్టేట్ కోటాలో కానీ మంచి కాలేజ్ వస్తే వెళ్ళిపోవడానికి ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా లాస్ అవ్వకుండా వీళ్ళు ఒక పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సెప్టెంబర్ 3వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు కూడా పర్మిషన్ ఇచ్చారండి. మీలో ఎవరికైనా సరే ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అయ్యి ఉంటే, మీరు వద్దు అనుకున్నట్లయితే ఇమ్మీడియట్ గా కాలేజ్ దగ్గరకు వెళ్ళి మీరు అక్కడ రిటర్న్ గా ఒక లెటర్ రాసి మీ సర్టిఫికెట్స్ ఫీజు తీసుకొని సెప్టెంబర్ 3వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఆ కాలేజ్ నుండి రిలీవ్ అయ్యేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో దయచేసి ఎవరైతే ఈ ఫస్ట్ ఫేజ్ లో రిపోర్ట్ చేశారో వాళ్ళు మీకు అవసరమైతే ఈ నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.